గుంతకల్లు రైల్వే సీఐ తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి సతీష్ కుమార్ హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైన వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇక పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యాలతో నిందితులు తప్పించుకోలేరని టాక్ వినిపిస్తోంది. 13వ తేదీన సతీష్ కుమార్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 బోగీలో రక్తం మరకలున్నట్లు పోలీసులు గుర్తించారు. అదే విధంగా ఆయన రిజర్వ్ చేసుకున్న సీటు వద్ద కాకుండా వేరే బర్త్ వద్ద సతీష్ కుమార్ లగేజ్ ఉండడం అనుమానాలను మరింత పెంచేసింది. దీంతో రైలులో ఎవరెవరు ప్రయాణించారని ఆరా తీసిన పోలీసులకు పలువురిపై అనుమానం కలిగింది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత నేరస్తులు సుమారు 13 మంది అదే రైల్లో ప్రయాణించారని గుర్తించారు. ఈ 13 మందిలో 3 పాత నేరస్తులు సతీష్ కుమార్ ప్రయాణించిన భోగిలోనే ఉండటం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇక వీరంతా ఎక్కడెక్కడ ఎక్కారు, ఎక్కడ రైలు దిగారు, ఎందుకు ఆ రైల్లో ప్రయాణించాల్సి వచ్చింది అనే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నారని, కీలక సమాచారం సేకరించారని అంటున్నారు. దీంతో టీటీడీ మాజీ చైర్మన్ భూమన అనుచరుల్లో టెన్షన్ పెరిగిపోతోందని టాక్ వినిపిస్తోంది.